అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశానికి చెందిన మద్యం, ఆటోమొబైల్, డైరీ ఉత్పత్తులపై కెనడా వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఆ దేశ దిగుమతులపై ఏకంగా 50% భారీ సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. 1930 నాటి టారిఫ్ చట్టంలోని సెక్షన్ 338ని ప్రయోగించి ఆయన ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త సుంకాలు 30 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. ఇది యుఎస్ఎంసీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నేరుగా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. వివాద పరిష్కారానికి చర్చలకు సిద్ధమని చెబుతూనే కెనడా కూడా చట్టబద్ధమైన ప్రతిస్పందన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే చర్చల్లో పైచేయి సాధించేందుకే ట్రంప్ ఈ 30 రోజుల గడువుతో కూడిన వ్యూహాత్మక ఎత్తుగడ వేశారని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రెండు దేశాల వ్యాపార వర్గాల్లో తీవ్రంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.